వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సూచరింగ్ మెథడ్. సో ఇప్పుడు నేను తీసుకున్నాను లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నాను. సో నేను ఐ కెన్ స్టిచ్ విత్ బోత్ హ్యాండ్స్. సో నేను ఎడమ చేతితోనూ కుడి చేతితో రెండు చేతులతోనూ ఇట్లా సూచర్స్ వేయగలను. సో ఇది అంటే మనం అనుకుంటారు కదా, అంటాం కదా మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడని. సో ఇక్కడ నేను సర్జరీస్లో చేసేటప్పుడు ఒకే హ్యాండ్తో చేయాలి, రెండు హ్యాండ్స్ కూడా చూద్దాం, ట్రై చేద్దాం అనేసి ప్రాక్టీస్ మీద నాకు ఇట్లా ఇంత ఫాస్ట్గా వచ్చింది. సో నేను కుడి చేత ఎంత ఫాస్ట్గా వేస్తానో ఎడమ చేత కూడా అంతే ఫాస్ట్గా సూచర్ చేస్తాను. సో అప్పట్లో అట్లా ప్రాక్టీస్ చేసేవాడిని. చూస్తున్నారు కదా, ఇది 2 లేయర్స్ వేయాలి ఇప్పుడు. సో ఫాస్ట్గా మనం ఎన్ని నిమిషాల్లో వేయగలుగుతామా అనేసి, అది కూడా మన సర్జరీలో టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి డ్రైనేజ్ ట్యూబ్స్. సో ఇది మొత్తం మనకంతా స్టెరైల్ మెథడ్లో ఉంటుంది. మనం ఇది మొత్తం, సో మన హ్యాండ్స్ కావచ్చు, తర్వాత ఈ గౌన్ కావచ్చు, ఏవైనా సరే మొత్తం అంతా మనకు స్టెరైల్ మేనర్లో ఉంటుంది. సో సర్జరీస్లో ఏంటంటే మనం ఎప్పుడు మన చేతులను ఎప్పుడు బయట ఉపయోగించడానికి ఉండదు. సో ఎంతసేపు మనకు ఆ స్టెరైల్ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పుడైనా హార్ట్ ఆపరేషన్లు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ రివ్యూస్ చూడండి, ఎవరు బాగా చేస్తున్నారు, ఎక్కడ బాగా చేస్తున్నారు, సో వీళ్ళు ఎక్స్పర్ట్సా కాదా, సక్సెస్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకొని నిదానంగానే తొందర ఏం లేకుండా చేసుకొని, ఎక్కడంటే అక్కడ లేకుండా మంచి సెంటర్లోనే చేయించుకోండి హార్ట్ ఆపరేషన్స్ అనేటివి. సో ఇది సహృదయ ట్రస్ట్ నుంచి డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే సార్ సహృదయ ట్రస్ట్ నుంచి మేము అక్కడ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్నప్పుడు చేసిన సర్జరీస్ ఇది. సో అక్కడ దాదాపు 3 వచ్చేసి గుండె మార్పిడి ఆపరేషన్ జరిగినాయి అనమాట, ఆరోగ్యశ్రీలోనే అప్పట్లో ఉచితంగా. సో మామూలుగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే కనుక 40 లక్షల దాకా అవుతుంది. సో అలాంటి 40 లక్షల ఆపరేషన్ కూడా అక్కడ ఫ్రీగా చేశారు ఆయన. సో అక్కడ కార్డియాక్ అనస్థెటిస్ట్ డాక్టర్ సుధాకర్ సార్ ఉండేవాడు, చాలా మంచి వ్యక్తి. సో అలాంటి వాళ్ళని మళ్ళీ కలవలేము. సో అలాంటి వాళ్ళతో మనం ఆ రోజు డ్యూటీలు చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి చాలా సంతోషం నిజంగా. అలాంటి రోజులు మళ్ళీ రావు, గడిచిపోయిన రోజులు మళ్ళీ రావు, ఇలాంటి జ్ఞాపకాలతో మిగిలిపోతుంటాయి అవి. చూస్తున్నారు. సో ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నది రైట్ హ్యాండ్తో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మళ్ళీ చూస్తున్నారు కదా అక్కడ, ఇది ఇప్పుడు స్టార్ట్ చేసేది స్కిన్ లేయర్. సో ఇది మనం 30తో వాడతాం అనమాట. సో అబ్జర్వబుల్ సూచర్స్, వైక్రిల్ సూచర్స్. సో ఇదంతా తీసి స్టైల్ మ్యాన్ అంతా తీసిన తర్వాత మనం మళ్ళీ వాటిని బెటాడియంతో కొద్దిగా స్టెరిలైజ్ చేసి మళ్ళీ మనం ఈ సూచర్స్ అనేవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా అక్కడ ఏంటంటే ఎక్కువగా మన మేము అక్కడ ఆర్గాన్ డొనేషన్ మీద ఎవరు వచ్చినా సరే అక్కడ అంటే బ్రెయిన్ డెత్ అయ్యే వాళ్ళు వస్తుంటాయి అన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో అలాంటి వారిని మనం మోటివేట్ చేసి, జరిగిన వాళ్ళని మోటివేట్ చేసి, సో వాళ్ళు ఒకవేళ అంగీకారంగా ఒప్పుకుంటే సో వాటిని మనం ట్రాన్స్పోర్టేషన్ జరిగే అవకాశం ఉంటుంది, ట్రావెల్ చేసి ట్రాన్స్పోర్టేషన్ పంపించే అవకాశం ఉంటుంది. అట్లా చాలా దాదాపు 3 చేసినామంటే నిజంగా చాలా గ్రేట్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఆ విధమైన సర్వీస్ అనేది ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ జరగలేదన్నమాట. కానీ ఈ రీతిలో అక్కడ మనకు గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరిగింది. నిజంగా అప్పుడున్న సూపరింటెండెంట్ గారు కావచ్చు, అక్కడున్న పొలిటీషియన్స్ కావచ్చు, అప్పట్లో మంచి ప్రోద్బలం అందించేవాళ్ళు. డొనేషన్ కూడా బాగా వచ్చేవి అనమాట. సో మేము ఇక్కడ చేస్తామంటే కనుక సో వాళ్ళకి డొనేట్ చేసేవాళ్ళు. మెడిసిన్స్ కావచ్చు, క్యాంప్స్ కావచ్చు, అట్లా కండక్ట్ చేసేవాళ్ళం అన్నమాట. చాలా క్యాంపులు కూడా బాగానే కండక్ట్ చేసేవాళ్ళం అక్కడ, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేటివి మనకి ఇట్లా కార్డియాక్ ప్రాబ్లమ్స్ మీద. సో కంజెంటల్ అనామలీస్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, వారికి కూడా ఉచితంగా టూడియోకు కూడా చేసేవాళ్ళం అక్కడ. టూడియోకు ఎక్స్పర్ట్ మిస్టర్ నాగేశ్వరరావు ఉండేవాడు, టెక్నీషియన్, టూడియోకు టెక్నీషియన్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనము సర్జరీస్లో ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో అంతే ఫాస్ట్ పర్ఫెక్ట్నెస్ కూడా ఉండాలి. చూస్తున్నారు కదా. సో ఫస్ట్ మనకు లెఫ్ట్ హ్యాండ్తో కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైట్ హ్యాండ్తో. సో ఎవరైనా సరే మనము 2 చేతులు ఉన్నప్పుడు మనం 2 చేతులని ఒకే విధంగా ఉపయోగించాలి. ఎడమ దీనికి ఉపయోగించకూడదు, వీటిని ఎందుకు ఉపయోగించకూడదు. సో మనం రైటింగ్ అయినా సరే మనం ప్రాక్టీస్, మన చిన్నపిల్లలు కూడా మనం ప్రాక్టీస్ ఆ విధంగానే చేయించాలి. ఒకరోజు రైట్ హ్యాండ్తో, ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్తో, ఒకరోజు రైట్ హ్యాండ్తో, ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్తో. సో ఇట్లా చేయడం వల్ల ఏమంటే ఈ హ్యాండ్ మూమెంట్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే ఏం కాదు. ఇప్పుడు నేను సూచర్ చేస్తున్నాను, రైటింగ్ ఎంతసేపు చెప్పండి.
మెల్లిగా నిదానంగా చిన్నపిల్లలకి ఎప్పుడైతే కాపీరైట్ బుక్ ఉంటుంది కదా, సో ఆ కాపీరైట్ బుక్తోనే సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి రైట్ హ్యాండ్ ఒకసారి 2 సార్లు మనం రాయించడం వల్ల సో బోత్ హ్యాండ్స్ ప్రాక్టీస్ అనేది బాగా జరుగుతుంది. సో ట్రై చేయండి మీరు కూడా అలాగే నేను ఇక్కడ సర్జరీలో ట్రై చేసినట్లు. ఇప్పుడు ప్రాక్టీస్ అనేది ఇప్పుడు చాలా వరకు నాకు పోయింది, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది మనకు అక్కడ. ఇప్పుడు నేను అక్కడ చేయట్లేదు కాబట్టి. సో అయినా సరే మనం జస్ట్ ఒక 2 to 3 days మళ్ళీ స్టార్ట్ చేసినామంటే మన సర్జన్కి ఎప్పుడైనా సరే వాళ్ళ హ్యాండ్స్ వెపన్స్ అనమాట. ఎంత షార్ప్నెస్ ఉంటుందంటే వాళ్ళకి, మనకు అందరూ ఇప్పుడు పోలీసులకి తర్వాత వచ్చేసి క్రికెటర్స్కి ఇట్లా బ్యాట్, తర్వాత వీళ్ళకి లాఠీస్ ఎట్లయితే వెపన్స్, సో మా సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకందరికీ హ్యాండ్స్ అంటే వెపన్స్ అనమాట. సో వాటిని ఎంత ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయంటే అంత ఫాస్ట్ మూమెంట్ చేస్తారనమాట. నిజంగా గ్రేట్ అసలు. ఒకప్పట్లో కార్డియాక్ సర్జరీస్ అంటే భయపడేవాళ్ళు అనమాట, ఇప్పుడేం అంత భయపడాల్సిన అవసరమే లేదు. సో మంచిగా మన హాస్పిటల్స్ దగ్గరగా వచ్చినాయి. సో కార్డియాలజిస్ట్ కావచ్చు, న్యూరాలజిస్ట్ కావచ్చు, పీడియాట్రిషియన్లు కావచ్చు, పల్మనాలజిస్ట్ కావచ్చు, తర్వాత రొమటాలజిస్టులు కావచ్చు, ఎక్కడ వాళ్ళు వచ్చినా మనకు దగ్గరలోనే అవైలబుల్ ఉన్నారు. నిజంగా సంతోషం. అందరూ చదువుకొని మనకు దగ్గరగా ప్లేస్లోకి వచ్చి మనకు సర్వీస్ ఇస్తున్నారంటే, సో అలాంటి సర్వీసెస్ కోసం మనం ఎప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు, మనం ఉన్న చోటనే మనకు మంచి ఆరోగ్యకరమైనటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, వైద్యం కావచ్చు మనకు అందిస్తున్నారు. నిజంగా డాక్టర్లకు నా వందనాలు. నిజంగా అలాంటి వాళ్ళు మనకు దగ్గరలోకి వచ్చి మనకు సర్వీస్ ఇస్తున్నారు. మనం వాళ్ళ విలువలు తెలుసుకోలేకపోతున్నాము. సో రాంగ్ స్టెప్ వేయకుండా ప్రతి ఒక్కరు 2-3 ఒపీనియన్ తీసుకొని ఏదైనా అడుగు వేసే ముందు హెల్త్ కండిషన్లో రాంగ్ డెసిషన్ లేకుండా వెళ్ళండి. ఇదే నా సూచన మీ అందరికీ. అందరూ